దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఈ వీడియో సందేశాల ద్వారా మిమ్మందరినీ కలుసుకొని దేవుని వాక్యాన్ని పంచుకొని ఈ విధంగా పరిచర్య చేసే ధన్యత, భాగ్యము దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు తెలియజేస్తున్నాను. అలాగే శ్రద్ధతో ఈ సందేశాలు వింటున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన సోదరి సోదరులారా, 7 ఏండ్ల శ్రమల కాలము గురించి గతంలో కొన్ని సందేశాలు వివరించాను. మిమ్మల్ని గూర్చి మీరు జాగ్రత్త కలిగి ఉండుడి, అంతము ఎప్పుడు వచ్చును, తరువాత నాశనకరమైన హేయ వస్తువు అనగా ఏంటో వివరించాను. ఈ పూట 7 ఏండ్ల శ్రమల కాలాన్ని గురించి కొన్ని సత్యాలు మనం ధ్యానం చేద్దాం, నేర్చుకుందాం. దైవ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతున్నాను. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటమియ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ప్రభు ఈ వాక్యము దీవించి మనతో ఆశీర్వాదకరంగా మాట్లాడునుగాక. ప్రియమైన సోదరి సహోదరులారా, 7 ఏండ్ల శ్రమల కాలము గూర్చి మనం కొన్ని సత్యాలు విన్నాము. ఈ 7 ఏండ్ల శ్రమల కాలం 7 ఏండ్లు ఎందుకు అనేది కూడా గతములో నేను వివరించాను. శ్రమల కాలము 7 ఏండ్లే ఎందుకు జరగాలి అంటే, ఇది దానియేలు యొక్క 70వ వార ప్రవచనం నెరవేర్పని ముందొకసారి వివరించాను. దానియేలు 70 వారాల ప్రవచనం, అందులో 69 వారాల ప్రవచనం నెరవేరింది. మిగిలినది 1 వారం అనగా 7 సంవత్సరాలు మిగిలింది. 70వ వారం అది ఇంకా నెరవేర్చబడలేదు. అది భూలోకంలో 7 ఏండ్ల శ్రమల కాలము జరుగుట ద్వారా సంపూర్ణంగా నెరవేరుతుంది. కనుక మిగిలినది 7 సంవత్సరాలే. కాబట్టి దానియేలు ప్రవచనంలో శ్రమల కాలం కూడా 7 ఏండ్లే జరుగుతుందని దేవుని వాక్యములో మనం వింటున్నాం. రెండవ సత్యం, 7 ఏండ్లు శ్రమలు ఎవరి నిమిత్తము, ఎవరి కొరకు అంటే, దానియేలు గ్రంథం 9:24లో దానియేలు వివరిస్తూ, నీ జనమునకు, నీ ప్రజలకు, ఈ పట్టణమునకు, ఈ పరిశుద్ధ స్థలమునకు 70 వారములు నియమింపబడెను అన్నాడు. కనుక 70 వారాల ప్రవచనం ఇశ్రాయేలు జనాంగము కొరకు, వారి పట్ల నెరవేరవలసిన ప్రవచనం, అది వారి కొరకే. కనుక 7 ఏండ్ల శ్రమల కాలం కూడా ఇశ్రాయేలు జనాంగము కొరకే, వారి నిమిత్తమే నియమించబడింది. 7 ఏండ్ల శ్రమల కాలము సంఘానికి సంబంధించినది కాదు, సంఘానికి సంబంధము లేదు. సంఘము ఎత్తబడిన తర్వాతనే 7 ఏండ్ల శ్రమల కాలం ప్రారంభమవుతుంది.
కనుక 7 ఏండ్ల శ్రమల కాలం ఎవరి నిమిత్తము? ఆన్సర్ ఏంటంటే అది ఇశ్రాయేలు జనాంగము పట్ల నెరవేరవలసిన ప్రవచనం. తరువాత సంఘానికి ఏమీ సంబంధము లేదని చెప్పాను కదా, కానీ సంఘము విశ్వాసి భూలోకంలో ఉన్నప్పుడు చిన్న చిన్న శ్రమలు ఉంటాయి. విశ్వాసికి శ్రమలు ఉన్నాయి. శ్రమలు లేకుండా, కష్టము లేకుండా, శోధన లేకుండా, పరీక్ష లేకుండా విశ్వాస జీవితం లేదు. ప్రభు చెప్పాడు కదా, లోకములో మీకు శ్రమ కలుగును. యోహాను సువార్త 16:33 అన్నాడు, మీకు శ్రమ ఉంటుంది, అయినా ధైర్యంగా ఉండుడి, నేను లోకమును జయించాను అన్నాడు. మత్తయి 5:10-11 కూడా లోకములో మీకు నిందలు, కష్టాలు, బాధలు ఉంటాయి, పరలోకంలో మీకు ఫలితం ఉంది అన్నాడు. ఫిలిప్పీ పత్రిక 1:30 కూడా మీరు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, అవసరమైతే ఆయన పక్షంగా శ్రమపడుట కూడా మీకు అనుగ్రహించబడినది అన్నాడు. అపోస్తుల కార్యాలు 14:22 కూడా మనం అనేక శ్రమలు భరించి పరలోక రాజ్యము చేరాలి కదా అన్నాడు. కనుక 7 ఏండ్లు శ్రమల కాలం ఇశ్రాయేలు జనాంగానికి సంబంధించినది అయినా విశ్వాసికి కూడా భూలోకంలో శ్రమ, శోధన, కష్టము, బాధ, పరీక్ష అనేది ఉంటుంది. ఈ శ్రమ సహించినప్పుడు, శోధన సహించినప్పుడు మనకు పరలోకంలో ఫలితము, దీవెన, ఆశీర్వాదం మనకు కలుగుతుందని ధైర్యంగా శ్రమలు ఎదిరించి జయించి ప్రభు ఇచ్చే ఆ కిరీటముల కొరకు, దీవెన కొరకు మనం సిద్ధపడాలి. ఈ 7 ఏండ్ల శ్రమల కాలం 3 మాటలు వివరించాను. 7 ఏండ్లే ఎందుకు అని. రెండవది, ఈ 7 ఏండ్ల శ్రమల కాలం ఎవరి నిమిత్తము అని. మూడవది, ఈ 7 ఏండ్ల శ్రమలు సంఘానికి చెందినవి కావని వివరించాను. తరువాత 7 ఏండ్ల శ్రమల కాలము యొక్క వివరణ ఇది 2 భాగాలుగా విభజించబడింది. యేసు ప్రభు మత్తయి సువార్త 24వ అధ్యాయం 7 ఏండ్ల శ్రమల కాలాన్ని వివరిస్తున్నాడు. అందులో 1 నుంచి 14 వచనాల వరకు 7 ఏండ్ల శ్రమల కాలం మొదటి భాగం, మొదటి 3.5 ఏండ్లు దానిని శ్రమల కాలం అంటారు. 24వ అధ్యాయం 15 నుంచి 30 వరకు ఉన్న భాగం 7 ఏండ్ల శ్రమల కాలం రెండవ భాగం, అది మహాశ్రమల కాలము అంటారు. ప్రభే 2 భాగాలుగా విభజించాడు. నాశనకరమైన హేయ వస్తువు నిలుపబడినది మొదలుకొని మహాశ్రమల కాలం ప్రారంభమవుతుంది. కనుక 7 ఏండ్ల శ్రమల కాలం 2 భాగాలుగా విభజించబడినది. ప్రకటన గ్రంథములో కూడా 6వ అధ్యాయము నుంచి 11వ అధ్యాయము వరకు 7 ఏండ్ల శ్రమల కాలం మొదటి భాగం. ప్రకటన గ్రంథం 6 నుంచి 11 వరకు, అనగా 2 సాక్షులు వచ్చి సేవ చేసి వాక్యం అందించి చంపబడి బ్రతికి పరలోకానికి వారు ఎక్కిపోతారు. ఆ 2 సేవకులు, 2 సాక్షులు. అంతమట్టుకు 7 ఏండ్ల శ్రమల కాలం మొదటి భాగం, మొదటి శ్రమల కాలం 12వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు 7 ఏండ్ల శ్రమల కాలం రెండవ భాగం, అది మహాశ్రమల కాలము అంటారు. మనం చదువుకున్న భాగంలో 7 ఏండ్ల శ్రమల కాలం మొదటి భాగం ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో గొర్రెపిల్ల 7 ముద్రలు వేసిన గ్రంథాన్ని తీసుకుని దాన్ని విప్పి దాన్ని చదివి అందులో వ్రాయబడిన ప్రకారం తీర్పులు జరిగిస్తున్నాడు ఆ గొర్రెపిల్ల ప్రభువైన క్రీస్తు.
5వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఆ 7 ముద్రలు వేసిన గ్రంథాన్ని తీసుకునటానికి యోగ్యత అర్హత పొందిన గొర్రెపిల్ల 5వ అధ్యాయంలో చూస్తున్నాం. 6వ అధ్యాయంలో ఆయన గ్రంథాన్ని విప్పి తీర్పులు జరిగిస్తున్నాడు. తీర్పులు జరిగిస్తుండగా మొదట ముద్ర విప్పినప్పుడు ఒక తెల్లని గుర్రము కనపడింది. ఒక తెల్లని గుర్రం. ఆ గుర్రము మీద ఒకడు కూర్చొని ఉన్నాడు. అతని చేత ఒక విల్లు ఉంది. అతనికి ఒక కిరీటము తల మీద ఉన్నది. అతడు జయించుచు జయశాలిగా బయలుదేరుచున్నాడు. ఈ 4 సత్యాలు ఆ తెల్లని గుర్రమును గూర్చి వివరించాడు. ఇందులో ప్రకటన గ్రంథంలో తెల్లని గుర్రములు 3 ఉన్నాయి. 3 విధాలుగా 3 సందర్భాలలో తెల్లని గుర్రం ఉన్నది. మనం చదువుకున్న భాగం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో ఒక తెల్లని గుర్రము, దాని మీద ఒకడు కూర్చున్నాడు. ఇతడు 7 ఏండ్ల శ్రమల కాలం మొదటి భాగంలో బయలుపడుతున్న, కనబడుతున్న, ప్రత్యక్షమవుతున్న క్రీస్తు విరోధి. ఒక విధంగా చెప్పాలంటే యేసు ప్రభు వివరిస్తూ మొదటి 3.5 ఏండ్ల కాలంలో అబద్ధ క్రీస్తుగా, అబద్ధ మెస్సియాగా వాడు కనిపిస్తాడు. రెండవ 3.5 ఏండ్ల కాలంలో వాడు క్రీస్తు విరోధిగా కనిపిస్తాడు. ఈ భాగంలో క్రీస్తు విరోధి 7 ఏండ్ల శ్రమల కాలం మొదటి భాగంలో మొదటి 3.5 ఏండ్ల కాలంలో క్రీస్తు విరోధి యొక్క ప్రత్యక్షత లేక క్రీస్తు విరోధి యొక్క రాక, అతడు ఏ విధంగా తాను కనబరుచుకుంటున్నాడో, వస్తున్నాడో, ప్రత్యక్షమవుతున్నాడో వివరించాడు. 2వ తెస్సలోని పత్రికలో 2వ అధ్యాయము 6-8 వచనాలలో వాడు అంటే ఆ అబద్ధ క్రీస్తు లేక యాంటీ క్రైస్ట్ అనేవాడు ధర్మ విరోధి, పాప పురుషుడు అని వివరించాడు. వాడు తన కాలమందు వాడు బయలుపడును అన్నాడు. 2వ తెస్సలోని 4:6-4-8లో వాడు తన కాలమందు బయలుపడును, వాడు తగు కాలమందు వాడు ప్రత్యక్షమగును. హీ రివీల్స్ ఎజ్ ఎ టైం. ఏ టైములో వాడు రావాలో ఆ టైములో వాడు వస్తాడు. ఇప్పుడు తెల్లని గుర్రమునికి ఆ క్రీస్తు విరోధి అనేవాడు, అబద్ధ క్రీస్తు అనేవాడు 7 ఏండ్ల శ్రమల కాలం మొదటి భాగంలో ప్రత్యక్షమవుతున్నాడు. కనుక 3 తెల్లని గుర్రాలు ప్రకటన గ్రంథంలో ఉన్నవని చెప్పాను కదా. మొదటిది ప్రకటన 6:2లో ఉన్న తెల్లని గుర్రము మీద కూర్చొని వస్తున్నవాడు క్రీస్తు విరోధి. ప్రకటన 19:11లో తెల్లని గుర్రము మీద కూర్చొని వస్తున్నవాడు ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. ఇక్కడ 7 ఏండ్ల శ్రమల కాలం ముగింపబడి పరలోకంలో గొర్రెపిల్ల పెళ్లి విందు ముగింపబడి ఆయన తెల్లని గుర్రమునెక్కి భూలోకానికి, పరలోకము నుండి భూలోకానికి 1000 ఏండ్ల పరిపాలన కొరకు ఇశ్రాయేలు జనాంగమును రక్షించడం కోసం భూలోకానికి వస్తున్నాడు. కనుక 19:11లో తెల్లని గుర్రమునెక్కి పరలోకం నుండి వస్తున్నవాడు ప్రభు అయిన క్రీస్తు. ఇతడు భూలోకంలో వస్తున్నాడు. మూడవది ప్రకటన 19:14లో అక్కడ కూడా తెల్లని గుర్రములు గురించి వివరించాడు. దాని మీద కూర్చున్న వారు మహాసైన్యం, వారు కిరీటాలు పొంది కిరీటములు కలిగిన వారై తెల్లని సన్ననార వస్త్రాలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి యేసు ప్రభుని వెంబడిస్తూ భూలోకానికి వస్తున్నారు. 19:14లో కూడా
తెల్లని గుర్రాలు కనబడినవి. దాని మీద కూర్చున్న సైన్యం సంఘము, పరిశుద్ధులు యేసు ప్రభుని వెంబడిస్తూ పరలోకము నుండి భూలోకానికి 1000 ఏండ్ల పరిపాలన కొరకు వస్తున్నారు. 3 తెల్లని గుర్రాలు, వాటి మీద కూర్చున్నవారు, వారు వస్తున్న సమయము, సందర్భాన్ని మనం విన్నాం. మరొక సత్యము చరిత్రలో ఏముందంటే, రోమా ఎంపరర్ అంటే రోమా చక్రవర్తి కూడా తెల్లని గుర్రమును వాడేవాడట. ఆయన చరిత్ర చదివినప్పుడు అతడు ప్రజల మధ్యకు వెళ్ళేటప్పుడు తెల్లని గుర్రమునెక్కి ప్రజల మధ్యకు వెళ్ళి ఆ ఘనతను, ప్రభావాన్ని, తన మహిమను, తన ఆధిపత్యాన్ని చూపించుకునే దాని వరకు వెళ్ళేవాడట. అతడు ఏమైనా యుద్ధాలు చేసి యుద్ధాల్లో జయించినప్పుడు కూడా ఆ తెల్లని గుర్రమునెక్కి అతని రాజనగరు నుంచి, వాళ్ళకు ఒక దేవాలయం ఉంది, దాని పేరు టెంపుల్ ఆఫ్ ద జూపిటర్ అంటారు, జూపిటర్ టెంపుల్. ఆ జూపిటర్ టెంపుల్ వరకు తన రాజా భవనము నుంచి తెల్లని గుర్రమునెక్కి జూపిటర్ టెంపుల్ దాకా వెళ్ళి ఆ దర్శనం చేసుకొని తిరిగి మరలా వెళ్ళేవాడని రోమా చక్రవర్తి గురించి చరిత్ర వివరించబడింది. మన భాగంలో 7 ఏండ్ల శ్రమల కాలం మొదటి భాగం, మొదటి 3.5 ఏండ్లలో క్రీస్తు విరోధి తెల్లని గుర్రమునెక్కి వస్తున్నాడు, కనబడుతున్నాడు, ప్రత్యక్షమవుతున్నాడు అని మనం ఇంత మట్టుకు విన్నాం. ఎందుకు వాడు తెల్లని గుర్రమునెక్కి వస్తున్నాడు అంటే, తెలుపు అనేది శాంతికి, సమాధానానికి, నీతికి, పవిత్రతకు కూడా సూచన. వాడు శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని ఆశించేవాడుగా, కోరుకునేవాడుగా, శాంతి దూతగా, శాంతి సమాధానం, ప్రపంచమంతా ప్రజలు నీతిగా, నెమ్మదిగా, శాంతి సమాధానంగా, యోగ్యులుగా ఉండాలని తన్ను తాను కనబరుచుకొని ఒక శాంతి దూతగా, శాంతిని కాంక్షించేవాడుగా ప్రజల మధ్యకు తెల్లని గుర్రమునెక్కి వాడు వస్తున్నాడు. తెలుపు అనగా క్రీస్తు విరోధిలో ఉన్న ఆ భావం. అంటే ప్రజలను తన వైపు ఆకర్షించడానికి, ప్రజలను తన వైపు మళ్లించడానికి శాంతి దూతగా, శాంతికర్తగా, సమాధానకర్తగా, యథార్థవంతుడుగా ఆ క్రీస్తు విరోధి లేక అబద్ధ క్రీస్తు అన్నాడు యేసు ప్రభు. అబద్ధ క్రీస్తుగా అలాగూ నటించి ప్రజలను ఒప్పించి మెప్పించి తన వైపు మళ్లించుకునేటువంటి ఏర్పాట్లు వాడు చేస్తాడు. ఒకసారి 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ కొరింథీ 11:13లో, ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తులుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకున్నాడు. వెలుగుదూత వేషం అంటే తాను తెల్లని గుర్రమునెక్కి శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని, నీతిని చూపేవాడుగా, కాంక్షించేవాడుగా, శాంతి దూతగా, సమాధానమిచ్చేవాడుగా కనబడి ప్రజలను మోసగించి తన వైపు మళ్లించుకోవడానికి తెల్లని గుర్రమునెక్కి వస్తాడు. అందుకే పౌలు ఇక్కడ రాస్తున్నాడు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు అన్నాడు. కనుక తెల్లని గుర్రము ఎక్కి ఎందుకు వస్తున్నాడు అంటే, తాను ఈ విధంగా ప్రజలను మోసగించి తానే మెస్సియానని, తానే క్రీస్తునని కనబడి మాట్లాడి అద్భుతాలు, సూచనలు జరిగించి
ప్రజలను మోసగించి తన వైపు మళ్లించుకుంటాడు. ప్రభు ముందు చెప్పాడు మత్తయి సువార్త 24వ అధ్యాయం 5లో, ఎవడు మిమ్ము మోసపుచ్చుకొనకుండా చూడుడి. అనేకులు మోసగాండ్రు ఉన్నారు, మోసగాండ్రు వస్తాడు. ఎవడు మిమ్ము మోసపుచ్చుకొనకుండా చూడండి. వాడు ఆ విధంగా తెల్లని గుర్రముని వచ్చి శాంతి దూతగా మోసగించి ప్రజలను, లోకాన్ని, ప్రత్యేకంగా ఇశ్రాయేలు జనాంగాన్ని మోసగించి తన వైపు వాడు మళ్లించుకోవటానికి అలాగూ వస్తున్నాడు. దానియేలు గ్రంథంలో దీని గురించి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో ఎట్లా వాడు ప్రజలను మోసగిస్తాడో, తన వైపు ఆకర్షిస్తాడో దానియేలులో వివరించాడు. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 23 చదువుతున్నా. వారి ప్రభుత్వము యొక్క అంతములో వారి అతిక్రమములు సంపూర్తియగుచుండగా క్రూరముఖము గలవాడును యుక్తి గలవాడునై ఉండి ఉపాయము తెలిసిన ఒక రాజు పుట్టును. అతడు యుక్తి గలవాడు, ఉపాయము తెలుసును, ఉపాయము తెలిసినవాడు. అతడు గెలుచును గాని తన పూర్వ బలం వల్ల గెలవడు. ఆశ్చర్యముగా శత్రువులను నాశనం చేయుట యందు అభివృద్ధి పొందుచు ఇష్టమైనట్లుగా వాడు జరిగించును. 25లో అతడు ఉపాయము కలిగిన వాడై మోసము చేసి తనకు లాభము తెచ్చుకొనును. అతడు ఉపాయం తెలిసినవాడు, తెలివి గలవాడు, యుక్తి గలవాడు. అతడు మోసము చేసి లాభం తెచ్చుకొనును. ఏంటా మోసం అంటే? తెల్లని గుర్రమునెక్కి శాంతి దూతగా, మెస్సియాగా, తానే క్రీస్తుని అన్నట్లుగా కనబరుచుకొని లాభము తెచ్చుకుంటాడు. ఏంటి లాభము? ప్రజలను తన వైపు మళ్లించుకోవడం, ప్రజలను తన వైపు ఆకర్షించుకోవడం, ప్రజలను మభ్యపెట్టి, ముఖ్యంగా ఇశ్రాయేలు జనాంగాన్ని మోసగించి మభ్యపెట్టి తన వైపు అతడు మళ్లించుకొని తనకు అనుకూలంగా చేసుకొని అతడు లాభము పొందుతాడు అన్నాడు. మరొక సత్యం యోహాను సువార్తలో యేసు ప్రభు వివరించాడు. 5వ అధ్యాయం 43లో, నేను నా తండ్రి పని పేరు మీద వచ్చాను, నా తండ్రి పని మీద వచ్చాను, నా తండ్రి పంపగా వచ్చాను, నేను పరలోకం నుండి వచ్చాను, కానీ మీరు నన్ను నమ్మలేదు. నేనే మెస్సియాను, లేక నేనే దేవుని కుమారుడను, నేనే క్రీస్తును, నా తండ్రి పంపగా ఆయన నామమున నేను వచ్చాను అంటే నన్ను మీరు నమ్మలేదు. కానీ మరి ఒకడు నా నామమున వస్తాడు, వాణ్ణి నమ్ముతారు అని చెప్పాడు. యోహాను సువార్త 5:43లో, నేను నిజంగా తండ్రి నామమున, నా నామమున వస్తే నమ్మలేదు, కానీ మరి ఒకడు నా పేరట వస్తే వాణ్ణి నమ్ముతారు, మోసపోతారని యేసయ్య ముందుగానే చెప్పాడు. ఇదే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 5లో అన్నాడు కదా, అనేకులు నా పేరట వచ్చి, నా నామమున వచ్చి నేనే క్రీస్తును అని చెబుతారు. చెప్పినప్పుడు మీరు మోసపోవద్దు అన్నాడు. అనేకుల నా నామమున వస్తారు, నా వలే వస్తారు, నా పేరట వస్తారు, నేనే క్రీస్తుని అంటారు. నమ్మవద్దు అని యేసు ప్రభు ముందుగా చెప్పాడు. కానీ ఈ తెల్లని గుర్రమునెక్కిన వారిని, వారు చేసిన ఇవన్నీ చూచిన వారిని నమ్మి ప్రజలు వారిని వెంబడిస్తారు. వాడి మాటలను బట్టి వారు వెంబడించి నష్టపోతారు. ప్రియులారా, దానియేలు గ్రంథంలో 11వ అధ్యాయంలో మరొక మాట జ్ఞాపకం చేస్తాను. 11:32లో దానియేలు గ్రంథంలో, అందుకతడు అంటే క్రీస్తు విరోధి లేక అబద్ధ క్రీస్తు ఇచ్చకపు మాటలు చెప్పి, ఏం చెప్తాట? ఇచ్చకపు మాటలు, మోసకరమైన మాటలు, తీయని మాటలు చెప్పి ఏం చేస్తాడు? అనేక మందిని నిబంధన అతిక్రమించి వారిని వశపరుచుకొను. దానియేలు 11:32లో తీయని మాటలు చెప్పి, ఇచ్చకపు మాటలు చెప్పి, ఆ మాటల్లో ప్రజలను మాయ చేసి,
ముఖ్యంగా దేవుని ప్రజలను మోసగించి తన వశపరుచుకుంటాడు, తన వైపు మళ్ళించుకుంటాడు. ప్రజలు తన వెంబడి రావటానికి, తనను వెంబడించడానికి తానే మెస్సియా అన్నట్లు, తానే క్రీస్తునన్నట్లు కనబరుచుకొని మాటలలో, క్రియలలో ఏం చేస్తాడట? ఇచ్చకపు మాటలతో వారిని తన వైపు తిప్పుకొని తాను వశపరుచుకుంటాడు అని దానియేలులో 11:32లో మనం చూచాం. 9వ అధ్యాయం 27లో కూడా వారిని గురించి ఆ సంగతిని మనం గతములో విన్నాం. ఇలాగున క్రీస్తు విరోధి యొక్క ప్రత్యక్షత 7 ఏండ్ల శ్రమల కాలం మొదటి భాగంలో వాడు ఏ విధంగా వస్తున్నాడో మనం విన్నాం. అతడు తెల్లని గుర్రమునెక్కి వస్తున్నాడు. అంటే శాంతి, సమాధానాన్ని, నెమ్మది ఆశించేవాడుగా వస్తాడు. ప్రజలను మోసగిస్తాడు. తానే మెస్సియాని, తానే దేవుని కుమారుడనని, తానే క్రీస్తునని చెప్పి మోసపరచి అబద్ధం మాటలు చెప్పి, ఇచ్చకపు మాటలు చెప్పి వారందరినీ వశపరుచుకొని తన వైపు ఆకర్షిస్తాడు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో 5లో కూడా చెప్పాడు, ఇదిగో లోకము అతని వెంబడి పోచున్నది అన్నాడు. ప్రకటన 13:5లో లోకము చావు దెబ్బ తిని బ్రతికిన ఈ క్రూర మృగమునకు సాటి ఎవరు? వాడే క్రీస్తు విరోధి. వాడికి ఎవరు సాటి లేరు. బ్రతికాడు, ఎంత గొప్పవాడు, ఎంత ఘనుడు, ఈయన ఎవరు అని లోకమంతా కూడా ఆ క్రీస్తు విరోధిని వెంబడిస్తూ వాడు వెంబడిపోతున్నారని ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో వివరించాడు. కనుక 7 ఏండ్ల శ్రమల కాలం మొదటి భాగం, మొదటి 3.5 ఏండ్లలో క్రీస్తు విరోధి యొక్క ప్రత్యక్షత, క్రీస్తు విరోధి ఏ విధంగా వస్తున్నాడు అనేది మనం విన్నాం. అతడు ప్రత్యక్షమవుతున్న విధానం మొదట తెల్లని గుర్రమునెక్కి వస్తున్నాడు. ఈ సంగతి మనం ఇంత మట్టుకు విన్నాం. ఈ దినాల్లో కూడా మోసగాండ్రు ఉన్నారు. తెల్లని గుర్రాలు ఎక్కి తెల్లగా కనబడి తానే సరైన భక్తి, సరైన విశ్వాసం, సరైన సాక్ష్యం, సరైన భక్తి జీవితము లేకుండా మోసగాండ్రైన వారు ఉన్నారు. మోసగాండ్రైన పనివారు ఉన్నారు. వేషధారులు అనబడిన వారు, మేము అది చేస్తాం, ఇది చేస్తాం, అద్భుతాలు చేస్తాం, బాగు చేస్తాం, స్వస్థపరుస్తామని రకరకాలుగా మోసగిస్తున్న ప్రభు పేరు చెప్పి, యేసయ్య పేరు చెప్పుకొని అనేక మంది క్రైస్తవులు మోసపోతున్నారు. మోసగించేవారు ఉన్నారు. కనుక ప్రియమైన విశ్వాసి జాగ్రత్తగా ఉండాలని చెప్పి మనం చేస్తున్నాం. రెండవది, ఆ తెల్లని గుర్రమునెక్కి వస్తున్నాడే అతను విల్లు పట్టుకొని కూర్చున్నాడు. రెండవ సత్యం, అతడు ఆ తెల్లని గుర్రము మీద కూర్చున్న క్రీస్తు విరోధి ఏమిన్నా విల్లు పట్టుకొని కూర్చున్నాడు గాని అతని యొద్ద బాణము లేదు. విల్లు ఉంది, ధనస్సు ఉంది కానీ బాణం లేదు. ఇదే మోసం. అంటే విల్లు పట్టుకున్నాడు. మరి విల్లు అనేది యుద్ధానికి గుర్తు, యుద్ధానికి సూచన. మరి ధనస్సు ఎక్కుపెట్టినప్పుడు, విల్లు పట్టుకున్నప్పుడు బాణము పెట్టి సంధించాలి కదా. బాణము లేదు, ఉట్టి విల్లు మాత్రమే ఉన్నది. విల్లు పట్టుకొని కూర్చున్నాడు, బాణము లేదు. అంటే వాడి యొద్ద ఆయుధము లేకుండా, నా దగ్గర ధనస్సు ఉంది, ఎదుగో యుద్ధం చేస్తా, తలకాయ లేపుతా, బాణం వేసేనా పొర్రలేసిపోద్ది, తల ఎగిరిపోద్ది, జాగ్రత్త అని ప్రజలను భయపెట్టడానికి ఉట్టి ఆ ధనస్సు విల్లు పట్టుకొని ప్రజలను మోసగించి భయపెట్టి వాడు తన వైపు ఆకర్షిస్తాడు. ఆ తెల్లని గుర్రమునెక్కి వస్తున్న వాడి యొద్ద రెండవ సత్యం ఏమంటున్నామంటే, అతడు విల్లు పట్టుకొని కూర్చున్నాడు. విల్లు ఉంది కానీ బాణము లేదు అంటే వాడు మోసగాడు అని డాంబికం చేస్తున్నాడు. యుద్ధానికి వెళ్ళే వాళ్ళ దగ్గర
ఖడ్గం ఉండాలి కదా, యుద్ధానికి వెళ్ళే వారి దగ్గర తుపాకీ ఉండాలి కదా. మరి యుద్ధానికి వెళుతున్నప్పుడు తుపాకీ లేకుండా, ఖడ్గము లేకుండా, ఆయుధము లేకుండా ఎట్లా యుద్ధానికి వెళతాం? కానీ ఇతడు యుద్ధము చేసేవాడుగా, యుద్ధ వీరుడుగా ధనస్సు పట్టుకున్నాడు కానీ బాణము లేదు. అంటే తన యొద్ద ఏమీ లేకపోయినా ప్రజలను భయపెట్టి భయభ్రాంతులను చేసి మోసగించి దంబపు మాటలు పలికి వారిని మోసంతో, భయంతో, భీతి కలిగించి తనకు అనుకూలంగా చేసుకోవడానికి విల్లు పట్టుకొని కూర్చున్నాడు. బాణము లేదు. దీన్ని ఏమంటారంటే లోకంలో ఉడతూపులు రా అంటారు, ఉట్టి ఉడతూపులు రా అంటారు. అంటే ఉడతూపులే కానీ ఏమీ లేదు. మన భాగంలో క్రీస్తు విరోధి తెల్లని గుర్రము మీద కూర్చొని వస్తున్నాడని విన్నాం కదా. వాడి వద్ద విల్లు ఉంది కానీ బాణము లేదంటే వాడి వద్ద ఏమీ లేదు. వాడు మోసగాడు, డాంబికుడు, మాటల ద్వారా ఇచ్చక మాటలు చెప్పి ప్రజలను మోసగిస్తాడు. ప్రజలను భయపెట్టేవాడే తప్ప వాడు ఏమీ చేయలేడండి. ఎందుకంటే యేసు ప్రభు వాడి శిరస్సును కల్వరి కొండ మీద చితకగొట్టాడు. ఆదికాండం 3:15 కదా. ఆయన నిన్ను, నీ శిరస్సును కొట్టును, నీ శిరస్సు పగలగొట్టును, నీవు వానిని మడిమను కొట్టుదువు అని యేసు ప్రభు చెప్పాడు కదా. యేసు ప్రభు కల్వరి కొండ మీద సాతాను యొక్క తల చితకగొట్టాడు. వాడిప్పుడు కేవలము తోక ఊడించి ప్రపంచాన్ని మోసగిస్తున్నాడు. రోమపత్రిక 16:20 కూడా దేవుడు శీఘ్రముగా సాతానును మీ కాళ్ళ క్రింద అణగద్రొక్కును, ఆ అణగద్రొక్కే కాలము త్వరలో ఉంది. వాడికి మరొక మాట పేతురు రాశాడు, గర్జించు సింహములాగా ఎవరిని మింగుదునా అన్నాడు కదా. ఇప్పుడు ఎట్లా మింగుతాడు? తలకాయ లేదు. ఈ తల, ఈ శిరస్సు యేసయ్య పడగొట్టి పగలగొట్టాడు, ఓడించాడు, జయించాడు. వాడు కేవలము తోక చూపించి క్రైస్తవ్యాన్ని, ప్రపంచాన్ని, భక్తులను మోసగిస్తూ భయపడుతున్నాడు. వాడు గర్జించు సింహములాగా ఎవరిని మింగుదునా అంటే వాడి శిరస్సు లేకుండా ఎట్లా మింగుతాడు? శిరస్సు లేదు, ప్రభు పగలగొట్టాడు. ఆయన కొట్టును, నీ శిరస్సును కొట్టును అన్నాడు. సంఘము ద్వారా కూడా వారిని చెతకదొక్కును అని మనం వింటున్నాం. అంటే తల ఉన్నట్లుగా నటిస్తాడు, మింగుతాను అని భయపడతాడు, మింగలేడు. కారణం వాడు తలకాయ లేదు, తాకే ఉంది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఎర్రని మహా గడసర్పముగా వాడు కనిపిస్తాడు. గడసర్పం వాడి గురించి ఏముందంటే 12:3లో 3 నుంచి ఆఖరి వరకు గడసర్పం గురించి ఉంది. ఆ స్త్రీ గర్భిణీ స్త్రీ నొప్పులు పడుతూ ఉంది. ఆ బిడ్డను కనగానే ఆమె కన్న బిడ్డని మృంగటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమె కన్నది. ఆ బిడ్డ అద్భుత రీతిగా తప్పించబడి దేవుడు కాపాడినాడు. ఆ స్త్రీ ఇశ్రాయేలు జనాంగం. ఆమె కన్న బిడ్డ ప్రభు అయిన క్రీస్తు. ప్రభు జన్మించినప్పుడు ప్రభువుని మింగటానికి, చంపడానికి వాడు అనేక విధాలు ప్రయత్నించాడు. రాజైన హేరోదును వాడుకున్నాడు, శాస్త్రులు పరిసయ్యులు వాడుకున్నాడు, యూదులను వాడుకున్నాడు, ఆఖరి ఇస్కరియోతు యూదాను కూడా వాడుకున్నాడు. ఎందుకంటే వాక్యములో ఎప్పుడైతే రొట్టె ముంచి ప్రభు ఇచ్చాడో యూదాలో సాతాను ప్రవేశించను, యూదాలో సాతాను ప్రవేశించను అని యోహాను 13:27లో, లూకా 22:3లో వివరించాడు. యూదాను వాడుకున్నాడు, శిలువకు అప్పగించాను అనుకున్నాడు. యేసయ్య మరణమును జయించి సజీవుడుగా లేచాడు. అప్పుడు వాడు ఏం చేశాడంటే ఆ బిడ్డ తప్పించబడితే వాడి తోకతో ఆకాశ నక్షత్రములను కొట్టి పడవేసెను.
ఆకాశ నక్షత్రాలను తోకతో కొట్టి భూమి మీద పడవేశను అన్నాడు. అంటే ఇశ్రాయేలు జనాంగాన్ని అనేక మందిని వాడు హింస పెట్టి బాధ పెట్టి పడగొట్టి వాడు ఇబ్బంది పెట్టాడు. ఆకాశ నక్షత్రాలను పడగొట్టింది తోకతో అన్నాడు. వాడి కొన్నది తోకే కనుక వాడు మింగలేడు, ఏం చేయలేడు, మోసం చేస్తాడు. నా దగ్గర అది ఉంది, ఇది ఉంది, నేను ఏమైనా చేయగలను, ఇదిగో ధనస్సు ఉంది, తలకాయ లేపేస్తా అంటాడు కానీ బాణం లేదు. ఇలాగున వాడు ప్రజలను మోసం చేసి ఇబ్బంది పెడతాడు కనుక ఎవరు భయపడనవసరం లేదు. వాడు మోసగాడు, ఏమీ లేనివాడు, కేవలం తోకతో మాత్రమే భయపెడుతున్నాడు. పరిశుద్ధులారా ధైర్యంగా ఉండండి. మూడవ సత్యం, ఆ తెల్లని గుర్రమును ఎక్కి వస్తున్నవాడు కిరీటము ధరించి ఉన్నాడు అన్నాడు. కిరీటం ఇది మూల భాషలో పుష్పము అని ఉంది. వాడు కిరీటం ధరించాడు అంటే వాడు రాజు అని అర్థం. కిరీటము రాజరికానికి గుర్తు. కిరీటము రాజరికానికి గుర్తు. వాడు రాజు అన్నమాట. ఎంతకాలము రాజు? 7 ఏళ్ళు వాడు రాజు. 7 ఏళ్ల శ్రమల కాలంలో క్రీస్తు విరోధి రాజుగా ఉంటాడని, అధికారిగా ఉంటాడని 7 సార్లు ఉంది బైబిల్లో. మొదట దానియేలు గ్రంథం 7:24లో భిన్నమగు రాజు పుట్టును అన్నాడు. దానియేలు 7:25లో మహోన్నతునికి విరోధముగా ఆ రాజు మాట్లాడును అనగా క్రీస్తు విరోధి అని. 8:23లో క్రూరముఖము కలిగి ఉపాయము తెలిసిన యుక్తిగల ఒక రాజు పుట్టును అన్నాడు. 9:26లో దానియేలు 7:24, 7:25, 8:23, 9:26లో వచ్చునట్టి రాజు, ద ప్రిన్స్ హూ ఈజ్ కమింగ్. యేసు ప్రభు కూడా ప్రిన్స్ ఆఫ్ ప్రిన్స్ అని, ప్రిన్స్ ఆఫ్ పీస్ అనే మాట ఉంది. సాతాను కూడా వచ్చునట్టి రాజు, ద కమింగ్ ప్రిన్స్ అని ఉంది. వాడు సాతాను. వచ్చునట్టి రాజు నిబంధన భగ్నం చేసి బ్రేక్ చేస్తాడు. 7 ఏళ్ళు వారితో నిబంధన చేస్తాడు. 3.5 ఏళ్ళు కాగానే దాన్ని వాడు బ్రేక్ చేసి అమలు చేయకుండా విరోధంగా క్రీస్తు విరోధిగా ప్రవర్తిస్తాడు. 11:36లో ఆ రాజు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడు. రాజు అంటే క్రీస్తు విరోధి. 6వది ప్రకటన గ్రంథం 9:11లో పాతాళపు దూత వాడికి రాజుగా ఉండును అన్నాడు. వాడే క్రీస్తు విరోధి. 7వది యోహాను సువార్త 14:30లో 16:11లో అన్నాడు. ఏముందంటే ఈ లోక అధికారి, యేసయ్య మాట్లాడుతూ ఈ లోక అధికారి వస్తున్నాడు, ఈ లోక అధికారికి తీర్పు తీర్చబడింది అనే మాట యేసయ్య వివరించాడు. 2 కొరింథీ 4:4లో కూడా వాడు ఈ యుగ సంబంధమైన దేవత అన్నాడు. గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్, గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్, ద రూలర్ ఆఫ్ దిస్ వరల్డ్, ద ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. వాడే లోకాధికారి, వాడే యుగ సంబంధమైన దేవత, వాడే రాబోచున్న రాజు. 7 సంవత్సరాల శ్రమల కాలం వాడు రాజుగా భూలోకంలో పని జరిగిస్తాడు. ఎందుకంటే అతనికి కిరీటం ఇవ్వబడింది. ఈ కిరీటము ఆ 10 కొమ్ముల రాజ్యాలలో నుండి వారి అధికారాన్ని, ఆధిపత్యాన్ని, ఈ కిరీటాన్ని క్రీస్తు విరోధికి వారు ఇస్తారు. గడసర్పము కూడా కిరీటములు ఉన్నట్లు ఉంది. క్రూరమృగము కూడా కిరీటము ధరించినట్లు 12వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో, 13వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో వాడు కిరీటము ధరించినట్లుగా ఉంది. కానీ యేసయ్య కిరీటం మహా ఘనమైన కిరీటం. ప్రకటన 14:14లో ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటం ఉంది అన్నాడు. 19:12లో ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. అంటే యేసు ప్రభు సర్వాధికారి అని, సర్వము జయించిన వాడని, రాజాది రాజు అని, సార్వభౌముడు అని, 1000 ఏళ్ళు ఆయనే సర్వలోకానికి
రాజుగా, సార్వభౌముడుగా ఆయన ఉంటాడు. అనేక కిరీటములు ధరించిన యేసు ప్రభుని గురించి మన వాక్యములో వింటున్నాం. సంఘానికి కూడా కిరీటములు ఉన్నవి. పనిచేసిన వారికి, కష్టపడిన వారికి, ప్రయాసపడిన వారికి, ఆత్మలు సంపాదించిన వారికి, సంఘాలు కట్టిన వారికి, శోధన సహించిన వారికి, పరుగు పందెములో పరిగెత్తిన వారికి యేసయ్య కిరీటములు సిద్ధపరుస్తున్నాడు. ఈ కిరీటము పొందటానికి విశ్వాసీ సిద్ధపడు. యేసయ్య వేయేండ్లు మాత్రమే రాజు కాదు, నిత్యత్వము యుగయుగములు కూడా, సర్వయుగాలు కూడా ఆయనే రాజుగా భవిష్యత్ కాలంలో పరిపాలిస్తాడు. 4వ సత్యం, ఆ తెల్లని గుర్రము మీద ఎక్కి వచ్చిన వాడి గురించి 4వ మాట ఏముందంటే, వాడు జయించుచు జయశాలిగా బయలు వెళ్ళెను. ఇక్కడ జయశాలి అంటే క్రీస్తు విరోధి. వాడు జయశాలిగా జయించుచు బయలు వెళ్ళారంటే సమస్త ప్రజలను లోకంలో వాడు ఆకర్షించి జయించి తన క్రియల ద్వారా, మాటల ద్వారా, అద్భుతాల ద్వారా భయపెట్టి తన వైపు మళ్ళించుకుంటాడు. ఇశ్రాయేలు జనాంగములో కూడా ఎక్కువ భాగము వాడు జయించి, వాడు ఆకర్షించి తన వైపు మళ్ళించుకొని మోసగించి తనను వెంబడించినట్లుగా వాడు చేస్తాడు. ప్రకటన గ్రంథం 13:3లో ప్రజలందరూ ఆయన వైపు వాడిని వెంబడిస్తున్నారు అని వివరించాడు. దానియేలు గ్రంథంలో కూడా చాలా సంగతులు దీని గురించి వివరించాడు. కానీ దేవుని ప్రజలు కొంతమంది వాడు కుయుక్తును నమ్మకుండా ఎప్పుడైతే నాశనకరమైన హేయ వస్తువును వాడు నిలుపుతాడో వెంటనే దేవుని నమ్మిన ఆయన ప్రజలు నిరాకరిస్తారు, తృణీకరిస్తారు. ఇతడు మెస్సియా కాదు, ఇతడు దేవుని కుమారుడు కాదు, ఇతడు క్రీస్తు కాదు. ఈ విధంగా దేవుని మందిరాన్ని అపవిత్రం చేశాడు, తానే దేవుణ్ణని చెప్తున్నాడు, తనను పూజించమంటున్నాడు అని వారు తిరుగుబాటు చేస్తారు. దేవుని ప్రజలు 144,000 మంది చేస్తారు. వారు అద్భుతంగా తప్పించబడతాడు. కొందరిని వాడు చంపుతాడు. వారే బలిపీఠం కింద ఉన్న ఆత్మలు. ఆ తర్వాత ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో మహా గొప్ప సమూహము కూడా ఆ నిరాకరించి తిరుగుబాటు చేసినందుకు వారిని చంపుతారు. వారు చంపబడి పరలోకంలో ఆత్మలుగా ఉన్నారు అని మనం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9 నుంచి 17 వరకు, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9 నుంచి 11 వరకు మనం దైవ గ్రంథంలో వింటున్నాం. వాడు జయించును అంటే లోకాన్ని, అన్యులను జయించి తన వైపు మళ్ళించుకొని తను వెంబడించినట్లుగా చేసుకుంటాడు. దేవుని ప్రజలను కూడా వాడు అలాగే చేస్తాడు. వారు మొదట నమ్మి మోసపోతారు. తర్వాత ఎప్పుడైతే ఆ నాశనకరమైన హేయ వస్తువు ఉందో అప్పుడు వాళ్ళు తిరుగుబాటు చేసి నిరాకరించి మెస్సియా కాదని వారు తిరుగుబాటు చేసినప్పుడు కొందరిని చంపుతాడు. దేవుడు కొందరిని తన కోసం సాక్షులుగా 144,000 మందిని 7 ఏళ్ల శ్రమల కాలంలో తన కొరకు వాడు ఆయన సాక్షులుగా ఉంచుతాడు. వాడు అలాగూ తన పనిని తెల్లని గుర్రమునెక్కి వచ్చి జరిగిస్తున్నాడు. కానీ యేసు ప్రభు కూడా ఆయన అన్నాడు ప్రకటన గ్రంథం 3:21లో, నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నట్లు జయించిన వాడు కూడా అలాగే సింహాసనం మీద కూర్చొని ఏలును అన్నాడు. యేసు ప్రభు జయించిన వాడు కదండి. సాతాను జయించాడు, లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు, మృత్యువు జయించాడు, సమాధిని జయించాడు. భవిష్యత్తులో సాతాన్ని కూడా జయిస్తాడు. క్రూర మృగాన్ని, అబద్ధ ప్రవక్తను, గడసర్పాన్ని జయిస్తాడు. సాతాను కూడా జయిస్తాడు. వీరందరినీ అగ్నిగుండములో ఆయన పడవేస్తాడు. ఆయన జయించిన జయవీరుడుగా యేసు ప్రభు ఉంటాడు. సంఘమైన మనం కూడా, ప్రతి విశ్వాసి కూడా భూలోకంలో ఉన్నప్పుడు
సాతాను యొక్క మోసానికి, కుయుక్తులకు, మాటలకు మోసపోకుండా, పడిపోకుండా, జారిపోకుండా, ఓడిపోకుండా జయించేవారుగా, జయ జీవితము కలిగి ఈ లోకంలో మంచి యోధులుగా, మంచి జయవీరులుగా, మంచి విశ్వాసులుగా, ఓటమి లేని వారుగా, సాతానికి, శరీరానికి, లోకానికి ఓడిపోకుండా జయించుచు మన ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగించుకొనుట మంచిది. ప్రకటన 15:2లో, 12:11లో అక్కడ మృగమును జయించిన వారు, గడసర్పమును జయించిన దేవుని బిడ్డలు ఉన్నారు. అంటే వారు వాడి మోసానికి లొంగకుండా, వాడి గ్రహానికి సాగిలపడకుండా, వాడి ముద్ర వేయించుకొనకుండా, ఆ నాశనకరమైన హేయ వస్తువులకు వారు నమస్కరించకుండా, వారు గడసర్పమును జయించి, క్రూరముఖమును జయించి, వాడికి లోబడకుండా తమ జీవితాన్ని పవిత్రంగా, యోగ్యంగా, ఓర్పుతో, సహనంతో కాపాడుకున్న పరిశుద్ధులు ఉన్నారు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో వారి ఓర్పు గురించి చెప్పాడు. 14వ అధ్యాయంలో కూడా వారి ఓర్పు గురించి, యోగ్యత గురించి చెప్పాడు. కనుక 7 ఏండ్ల శ్రమల కాలం మొదటి భాగం, మొదటి 3.5 ఏండ్లలో క్రీస్తు విరోధి ఏ విధంగా ప్రత్యక్షమవుతున్నాడు, వస్తున్నాడు అనేది వివరించాను. ఇందులో వాడు తెల్లని గుర్రమునెక్కి వస్తున్నాడని, ఆ తెల్లని గుర్రము గూర్చి 4 అనుభవాలు వివరించాను. ఆ తెల్లని గుర్రములో ఉన్న భావం ఏంటో వివరించాను. రెండవది, వాడు విల్లు పట్టుకొని ఉన్నాడు కానీ బాణము లేదు, దాని అర్థం ఏంటో కూడా వివరించాను. మూడవది, వాడు కిరీటము ధరించాడు, కిరీటము ఇవ్వబడింది అని విన్నాము. అంటే వాడు రాజు అని అర్థం. ఎంతకాలం? 7 సంవత్సరాలు వాడు రాజుగా ఉంటాడని. దానియేలు గ్రంథంలో 5 సార్లు వాడు రాజు అని. ప్రకటన 9:11లో, యోహాను సువార్త 12:14-30లో, 2 కొరింథీ 4:4లో వాడు అధికారి, రాజు అని విన్నాం. మా యేసయ్య కూడా రాజు, 1000 ఏండ్లు, యుగయుగాలు రాజు. ప్రభువుని నమ్మిన వాళ్ళంతా కూడా రాజులే. మనము రాజులైన యాజక సమూహముగా ఉన్నామని 2 పేతురు 2:9లో, ప్రకటన 5:9-10లో వివరించాడు. మనం కూడా రాజులం, రాజకుమారులం, రాజకుమార్తెలం. 4వ సత్యం, వాడు జయించుచు జయశాలిగా వెళ్ళను. అంటే ప్రజలను, లోకాన్ని వాడు జయించి తనకు అనుకూలంగా తన వైపు మార్చుకొని తిరుగు లేకుండా చేసుకుంటాడు. దేవుడు ప్రజలను కూడా జయిస్తాడు. కానీ తర్వాత వారు సత్యము గ్రహించి వీడు మెస్సియా కాదని నిరాకరిస్తాడు. వారు తమ ఆత్మీయ జీవితాన్ని యోగ్యంగా కాపాడుకుంటారు అని విన్నాం. మన ప్రభువు జయవీరుడు, జయించిన వాడు, ఆయనకు ఓటమి లేదు. మనం కూడా లోకంలో ఓడిపోకుండా ప్రతి విశ్వాసి లోకాన్ని, శరీరాన్ని, పాపాన్ని, శాతాన్ని ఓడించుచు, జయించుచు మంచి యోధులైన విశ్వాసులుగా మనం సాగిపోదాం. దేవుడి సత్యములు మనందరి ఆశీర్వాదం కోసం దీవించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.